గౌరవంగా కెప్టెన్ అయిన సుమన్ శెట్టి ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కెప్టెన్సీ టాస్క్ చూపించాడు బిగ్ బాస్. అయితే ఈసారి ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారని షాక్ ఇచ్చాడు. ఇందుకోసం సమాధి టాస్క్ పెట్టాడు. ఇందులో సుమన్ శెట్టి గౌరవ్, మాధురి ఆయేషా, రమ్య సాయి జంటలుగా ఆడారు. ఈ టాస్క్ లో గెలిచి సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్లుగా నిలిచారు. మరి వీళ్ళు ఎలా గెలిచారు ఏంటి అనేది ప్రోమోలో చూసి తెలుసుకుందాం రండి. మరి ఈ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు అంటూ బిగ్ బాస్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న జరిగిన టాస్క్ తర్వాత మొత్తం 6 కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వారిని 3 జంటలుగా డివైడ్ చేసి ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి గౌరవ్, ఆయేషా మాధురి, రమ్య సాయి జంటలుగా ఈ టాస్క్ ఆడారు. ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు గెలిపించు. ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల బ్లాక్ అయి ఉంటారు. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళి అక్కడ తన పార్ట్నర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో సుమన్, మాధురి, రమ్య సమాధుల్లో పడుకున్నారు. ఇక వీటికి లాక్ చేసేసి ప్లేయర్ల చేతికి వాకీ టాకీ పెట్టారు. దీంతో వాళ్ళు తమ పార్ట్నర్ కి సంకేతాలు ఇవ్వచ్చు. ఇక సమాధి డోర్ క్లోజ్ అవ్వగానే మాధురి తెగ టెన్షన్ పడింది. ఆయేషా రెస్పాండ్ అవ్వు ఆయేషా అంటూ అరుస్తుంటే వింటున్నా వింటున్నా అని ఆయేషా కోడ్ కోసం పరుగులు పెట్టింది. సుమన్ శెట్టి కూడా గౌరవ్ ప్లీజ్ త్వరగా రా అంటూ టెన్షన్ పడ్డాడు. రమ్య అయితే ఇది ఒరే ఇదేరా అంటూ సాయిని తిట్టేసింది కూడా. ఇక ఈ టాస్క్ లో ముందుగా సమాధి డోర్ తెరిచి సుమన్ శెట్టి గౌరవ్ గెలిచారు. కొద్దిలో ఓడిపోయినందుకు ఆయేషా తనని తానే చెంప మీద కొట్టుకుంటూ బాధపడింది. నా కళ్ళ వల్లే పోయింది ఇమ్ము, నాకు కనబడలేదు అంటూ ఆయేషా బాధపడుతుంటే ఎందుకు అలా చేస్తున్నావు అంటూ మిగిలిన వాళ్ళు ఓదార్చారు. మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఇద్దరు కెప్టెన్లు. అయితే ఈ టాస్క్ లో గెలిచిన సుమన్ శెట్టి గౌరవ్లని కెప్టెన్లుగా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో నిఖిల్ నాయర్ తన కంటెండర్షిప్ పవర్ ఉపయోగించుకున్నాడట. దీంతో సుమన్ గౌరవ్లో ఒకరితో పోటీ పడాలని బిగ్ బాస్ చెప్పాడు. తాను స్ట్రాంగ్ క్యాండిడేట్ తోనే పోటీ పడతానని గౌరవ్ తో టాస్క్ ఆడాడట నిఖిల్. ఈ టాస్క్ లో గౌరవ్ గెలవడంతో తనతో పాటు సుమన్ శెట్టిని కూడా బిగ్ బాస్ కెప్టెన్లుగా ప్రకటించినట్లు సమాచారం. ఇక కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి ఫుల్ హుషారుగా గెంతులేస్తూ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధ్యక్ష, సుమన్ అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నా అంటూ సుమన్ శెట్టి చెప్పగానే ఇమ్ము సహా కొంతమంది సుమన్ని భుజాల మీద ఎక్కించుకొని జేజేలు పలికారు.